వస్త్రధారణ అంటే దీనిలాగా బట్టలు వేసుకోవాలి, దీనిలాగా ఉండాలి. అన్న జిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మా అన్ననే కదా అని చెప్పేసి నగ్నంగా ఉంటే ఏ మగవాడికి రాదు చెప్పు. ఇప్పుడు ఒక అమ్మాయి పుష్పవతి అయినప్పుడు మగవాళ్ళని ఇంటికి ఎందుకు రానియరు? చున్నీ ఎందుకు వేస్తారు? పెద్ద మనిషి అయిందని ఎందుకు చెప్తారు? సిగ్గులేని సాంప్రదాయ కుటుంబంలో ఉట్టి సాంప్రదాయ అనసూయ అనే పేరుకు ఒక ప్రతివేత శిరమని ఆ పేరు పెట్టుకొని ఇలాంటి చేస్తుంది. ఏముంది ఇలా ఒక శ్రీరాముడు అసోంటోడే ఆమె కాళ్ళకు మొక్కిండు, సీతమ్మ కితబోధ చేసిందని. ఇంగిత జ్ఞానం లేనిది అంటే ఆనాటి నుంచి వస్త్రధారణ ద్రౌపది చీర గుంజిరని యుద్ధాలు జరిగితే ఇవాళ బట్టలు వేసుకోమని చెప్పినోడు చెప్పులు తీసుకొని కొట్టించుకుంటారు. సిగ్గుండాలి మాట్లాడనీకే. మనం ఏ వయసులో ఉన్నాం, ఏం మాట్లాడుతున్నామండి? దాని గురించి 100% సంధ్యక్క పోరాటం అనేది ఆగదు. ఇవాళ అనసూయ కాదు, అనసూయ కన్నా ఘోరంగా వేసుకునేటోళ్ళు ఉన్నారు డ్రెస్సులు, వాళ్ళందరూ రాలే. నేను అదే చెప్తున్నా, నీకు అంత షోకుంటే పంచకుట సెంటర్కి రమ్మంటున్నా. నీకు ఒకటేసారి ఫ్లెక్స్ కొట్టించి పెడితే అందరూ వచ్చి చూస్తారు కదా, పబ్లిక్ మెచ్చరో తెలుస్తుంది. ఊర్లలో పోవాలి ఈ ఫోటోలు, నువ్వు అవసరం లేదు. ఈ ఫోటోలు తీసుకొని ఊర్లలో పోతే ఒక కష్టపడ్డ మహిళ, ఒక సాంప్రదాయమైన మహిళ గౌరవిస్తే అడుగుదాం. మెజార్టీ పీపుల్ ఓకే అంటారు. అంటే చీపు చింతకేస్తారు, చీపురు కట్టలు తీసుకొని కొడతారు.